నా పేరు రాపూర్ దశరథరామరెడ్డి. మా మామగారైన పోలంరెడ్డి సుబ్బారెడ్డికి సర్వే నెంబర్ 5లో సర్వే నెంబర్ 5(1)లో 81 సెంట్లు పొలం ఉన్నింది. పాస్బుక్లో మాత్రం 41 సెంట్లు పొలం ఉన్నింది. ఆ 41 సెంట్లు పొలం మా భార్య పేరుతో, మా మామగారు చనిపోయిన తర్వాత మా భార్య పేరుతో వచ్చింది. దాన్ని నా అవసరాల నిమిత్తం ఈ మస్తానయ్య, షేక్ మస్తానయ్య అనే అతనికి 2021లో అమ్మినాను. ఆ 41 సెంట్లు, ఆ 41 సెంట్లు అడ్డం పెట్టుకొని రైతుల్ని అందరిది 5 ఎకరాల 81 సెంట్లు పొలాన్ని ఆక్రమించి పోయిన వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళ మీద గందరగోళం చేసి ఫెన్సింగ్ చేశారు. ఆ విషయమై ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి కూడా చెప్పినాము. వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు. తర్వాత మేము వీళ్ళందరం ఊరు బయట అక్కడెక్కడ ఉన్నాం, మేము ఊళ్ళో లేము కాబట్టి ఇతను దెబ్బకు తట్టుకోలేక మేము బిల్లుపాటి పెంచలేకి లీజుకి ఇచ్చాము. వాళ్ళు పోతే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ చేశాడు. వాళ్ళు నెల రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఆయన అటెంప్ట్ మర్డర్ కింద ఉన్నాడు, ఆ షేక్ మస్తానయ్య అనే అతను. కాబట్టి ఆయన మళ్ళీ నెల్లూరు పోయి దూదేగల అసోసియేషన్ అనే ఒక సృష్టించి తెలుగుదేశం మేమని చెప్పి వాళ్ళ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చినాడు. మాది 81 సంవత్సరాల నుంచి ఆ మస్తానయ్య స్వాధీనంలో ఉంది కాబట్టి రైతులు వీళ్ళందరూ దౌర్జన్యం చేసి ఆక్రమిస్తున్నారు. నెల్లూరు నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ని, పోలీస్ స్టేషన్ దిగ్బంధం చేస్తాము, జిల్లా అంతా యూనియన్ అయ్యి అని అన్నారు. వాళ్ళకి న్యాయం అనిపిస్తే ఎవరు బళ్ళా, మాకు రెడ్లు బళ్ళా, వేలేపురం బళ్ళా, వాళ్ళే ఆ దూదేగల అసోసియేషన్ ఎవరు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్లే వచ్చి న్యాయం ఎవరిదైతే వాళ్ళని నిరూపించి వాళ్ళకి స్వాధీనం చేయమని వాళ్ళని సవినయంగా కోరుతున్నారు. నా పేరు చల్లా జయరామరెడ్డి. మాకు సర్వే నెంబర్ 5లో మా అమ్మమ్మ పేరు మీద 82 సెంట్లు పొలం ఉంది. ఆ పొలాన్ని కూడా ఈ మొత్తాన్ని నాది అని చెప్పి ఆక్రమించుకున్నాడు. 81 సంవత్సరం నుంచి మేము వ్యవసాయం చేసుకుంటాం అంటున్నారు. అక్కడ తోపు ఉన్నది, తోపు అంతా ఎండిపోయింది. ఆ ఎండిపోయిన తర్వాత 10 సంవత్సరాల నుంచి పొలం బీడే ఉంది, అది సాగు చేసిందే లేదు. ఇప్పుడు ఇతను పోయి దాన్ని అక్రమంగా ఆక్రమించాడు. సరే మేమేం చేసాము, పెంచలేని ఆయనకు లీజుకి ఇచ్చాము. అతని మీద కత్తులతో దాడి చేశారు. ఇప్పుడు కేసు కూడా నడుస్తూ ఉంది అతని మీద. 81 సంవత్సరం నుంచి మేము ఈ ఊర్లో ఉన్నాము, వ్యవసాయం చేసినామని ఆశాస్పదంగా ఉంది. అది వాళ్ళు ఊరి పేరు గుర్తురావట్లేదు, వాయింటిపర్తి అనే గ్రామం నుంచి వాళ్ళు నూకనపల్లికి వలస వచ్చిన వాళ్ళు 80 సంవత్సరాల నాడు ఏడున్నారు. నా వయసు 71 సంవత్సరం. నాకు 55 సంవత్సరాల నుంచి మాకు బాగా తెలుసు. అక్కడ వాళ్ళకి పొలము లేదు, ఏమీ లేదు. మరి వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఈ రికార్డులంతా తారుమారు చేశారు రెవెన్యూ ఆఫీసులోనూ. ఇక్కడ డిప్యూటీ తహసీల్దారు జయరామ్ అనే ఒక అతను, వీళ్ళిద్దరు కలిసి దొంగ రికార్డులు పుట్టించారు. కాబట్టి మేము దీని గురించి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ తెలియజేసినాము. కానీ ఎక్కడ కూడా ఎవరు స్పందన లేదు. నిన్న మళ్ళీ పొలం లేకపోతా మేము పోలీసు వాళ్ళని అడిగినాము, మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారని. వాళ్ళు 2 కానిస్టేబుల్ పంపించడం జరిగింది. ఇది విషయం. రాపూర్ దశరథరామరెడ్డి అనే ఆయన దగ్గర 41 సెంటు మాత్రమే కొన్నారు అంతే. ఇంకా ఈ సర్వే నెంబర్ 5లో సుమారు 30 మంది వాళ్ళు భాగాలు మాడితో కాబట్టి ఊరందరికీ భాగం ఉంటుంది. ఆ భాగాలు అట్నే ఉంది. ఈరోజు 5 కుటుంబాలు 6 కుటుంబాలు వాళ్ళకి పిల్లలు అయ్యి సుమారు 30 దాకా భాగాలు అయింది. అది నూకనపల్లి గ్రామం, కలువాయి మండలం. మా గ్రామంలో మాకు పిత్రార్జితంగా మామిడి తోపు, పశువులు మేసే కంచి ఉన్నది. ఆ పొలం ఇప్పుడు షేక్ కర్రీం మస్తానయ్య ఆయన మాది అని దౌర్జన్యం చేస్తూ ఉండు. గతంలో పోతే బిల్లుపాటి పెంచలయ్య, బిల్లుపాటి రవీంద్రను హత్యాయత్నం చేసిండు. వాళ్ళు కోలుకొని హాస్పిటల్లో తిరుక్కొని వచ్చిండ్రు. మరలా నిన్న మేము పోతా ఉంటే పోలీసు వాళ్ళను రక్షణగా కావాలని అడిగినాము. అప్పుడు 2 కానిస్టేబుల్ని ఎస్ఐ గారు పంపించిండు. మేము పోయి మా పొలంలో జామాయిలు చేసుకున్నాము. ఇప్పుడు ఆయన మరలా దున్నేయాలని ప్రయత్నం చేస్తున్నాము. మేము గతంలో కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాను దండు జయరామయ్య, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వీళ్ళు కావాల్సిన దొంగ పాస్బుక్, దొంగ శిస్తు రసీదులు, దొంగ 1Bలు ఇవన్నీ క్రియేట్ చేసి గ్రామంలో పట్టా పొలాన్నే వేరే వాళ్లకు దొంగ పాస్బుక్లు ఇచ్చి గ్రామంలో అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు.